ఆంధ్ర సమాచార టీవీ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్ లో అల్పాహారం తీసుకున్న సీఎం దంపతులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 76వ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పట్టణంలోని అన్నా క్యాంటీన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి సామాన్య ప్రజల మధ్య కూర్చొని అల్పాహారం స్వీకరించారు. పేదలు, కార్మికులు, సామాన్యులతో కలిసి తన జన్మదినాన్ని జరుపుకోవాలని సీఎం నిర్ణయించుకున్నారు. అన్నా క్యాంటీన్ కు వచ్చిన ప్రజలతో కొంతసేపు ముచ్చటించిన చంద్రబాబు దంపతులు వారికి అభివాదం చేశారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లకు 76 లక్షలు విరాళం ప్రకటించిన భువనేశ్వరిని సీఎం అభినందించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రాధాన్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పేద, మధ్యతరగతి, రోజువారీ కూలీలు, ప్రయాణికులు, ఆసుపత్రులకు వచ్చే రోగులకు తక్కువ ధరలో ఆహారం అందించాలనే లక్ష్యంతో ఈ క్యాంటీన్లను ప్రారంభించారు. 2018 జూలై 11న విజయవాడలో చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించగా మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 60 క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అన్నా క్యాంటీన్ల ద్వారా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించాలనే ఉద్దేశం ఉండగా ఒక్కో పూట ఆహారం కేవలం 5 రూపాయలకే ఇవ్వడం ఈ పథకానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లలో నేడు ఉచితంగా 3 పూట్ల భోజనం అందజేయనున్నారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అన్నపూర్ణ, ఈ అన్నపూర్ణలో ఎవ్వడు కూడా ఆకలితో బాధపడకూడదు. గడిచిన ప్రభుత్వాన్ని చూసాం. ఇలాంటి బంగారు లాంటి క్యాంటీన్ దీన్ని చూస్తే ఎట్లా మనసు వచ్చిందో నాకు తెలియదు. పేదవాడికి తిండి పెడితే సహించలేక ఆ క్యాంటీన్లు క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఎవరైనా భోజనం పెడతామంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఏమీ కాదు. వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మనసు యొక్క ఆలోచన విధానం. అంటే పేదవాడు తిండి తింటే కూడా భరించలేని వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారంటే, పరిపాలన చేశారంటే రాష్ట్ర ప్రజానికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మరొక్కసారి కోరుతున్నా, అలాంటి విభిన్నమైన పరిస్థితులను మనం వ్యతిరేకంగా మనమందరం కలిసి సమీక్షగా ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా ముందుకు రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, రాష్ట్రంలో చాలామంది ముందుకు వస్తున్నారు. వాళ్లకు తోచిన విధంగా, దానికంటే ముఖ్యంగా ఒక స్ఫూర్తికి ఒక ప్లాట్ఫామ్గా తీసుకుని మీరందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం అండి. ఇది ప్రజా ఉద్యమంగా ముందుకు పోవాలి. నేను అందుకే P4 తీసుకొచ్చాను. P4 కూడా ప్రభుత్వం, ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యం. అందులో అన్నా క్యాంటీన్ కూడా ఒకటి. ఇది ఒకటే కాదు, డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా టాప్ 10% పేరు కూడా NBK అని పెట్టారు. మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 10-20 పైనుండే 20 మంది, 10 మంది, కింద నుండే 20 మందిని అనునిత్యం ఆదుకునే కార్యక్రమం చేయాలి. అది కూడా ఒక పూట ఏదో ఇచ్చేయడం కాదు. ఒక పూట కాకుండా వాళ్ళని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఈ 3 దృష్టిలో పెట్టుకొని మనతో సమానంగా వాళ్ళ పైకి తీసుకొచ్చే పరిస్థితి అన్ని విధాలు ఆదుకుని సమాజంలో ఆర్థిక అసమానతను తగ్గించే దిశగా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే సమాజానికి స్ఫూర్తి. అలాంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. నాకు చాలా తృప్తినిచ్చింది. ఈ కార్యక్రమానికి సహకరించిన భువనేశ్వరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక్క మాట అన్నా క్యాంటీన్ గురించి మేడం